హోలీ పండుగ వచ్చేస్తోంది. రంగుల సంబరం. ఆకాశాన 7 వన్నెలతో విరిసిన హరివిల్లును నేలకు వంచి తుంచి రంగుల్ని చల్లుకునే ఆత్మీయ వేడుక ఈ పండుగ. వసంత ఋతువు ఆగమనానికి శుభ సూచిక ఈ రంగుల పండుగ. చెడు మీద మంచి గెలిచిందనే సందేశాన్ని ప్రపంచానికి గుర్తు చేసే వేడుక. మనసుల్లో భేదాలను చెరిపేసి ప్రేమ, స్నేహం, సమానత్వాన్ని పెంచే హోలీ. భారతీయ సంస్కృతిలో ప్రత్యేకంగా నిలుస్తోంది హోలీ. ఒకప్పుడు ఉత్తర భారతదేశానికే పరిమితమైన హోలీ ఇప్పుడు దేశమంతటా, ప్రపంచమంతటా భారతీయులందరికీ ఆనందోత్సవంగా మారింది. ఈ హోలీ పండుగకు సంబంధించిన పురాణ గాథ ప్రచారంలో ఉంది. భక్తి, అహంకారం మధ్య జరిగిన సంఘర్షణకు ప్రతీకగా ఈ కథ నిలుస్తుంది. అసురరాజు హిరణ్యకశ్యపుడు తనను దేవుడిగా ఆరాధించాలనే అహంకారంతో విర్రవీగాడు. అతని కుమారుడు ప్రహ్లాదుడు మాత్రం విష్ణు భక్తుడిగా నిలిచాడు. హరిపై ఆగ్రహంతో కుమారుణ్ణి శిక్షించేందుకు హిరణ్యకశ్యపుడు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఆ సమయంలో అగ్నిలో కాలిపోని వరం పొందిన అతడి చెల్లెలు హోలిక ప్రహ్లాదుడిని ఒడిలో పెట్టుకుని అగ్నిలో కూర్చుంది. కానీ భక్తి, శక్తి ముందు దుర్మార్గం నిలవలేకపోయింది. మంటల్లో హోలిక దహనం కాగా ప్రహ్లాదుడు సురక్షితంగా మల్లె పువ్వులా నవ్వుతూ బయటికొచ్చాడు. ఈ ఘటనకు గుర్తుగా హోలీ ముందు రోజు హోలికా దహన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఆ రోజు సాయంత్రం గ్రామాలు, పట్టణాల్లో కట్టెలతో పెద్ద మంటలు వెలిగిస్తారు. కుటుంబ సభ్యులు అగ్ని చుట్టూ తిరుగుతూ ప్రార్థనలు చేస్తారు. పాత మనస్పర్ధలు, బాధలు, చెడు అలవాట్లు అన్నీ ఈ మంటల్లో కాలిపోవాలని భావిస్తారు. హోలీకి మరో ఆధ్యాత్మిక కోణం శ్రీకృష్ణుడితో ముడిపడి ఉంది. బాల్యంలో నలుపు వర్ణం గురించి సరదాగా బాధపడిన శ్రీకృష్ణుడు రాధపై రంగులు చల్లాల్సిందిగా యశోదమ్మ చెప్పిన కథ ప్రచారంలో ఉంది. అందుకే ప్రేమను వ్యక్తీకరించే పండుగగా హోలీ రూపుదిద్దుకుంది. బ్రజ్ ప్రాంతంలో రాధాకృష్ణుల లీలలను గుర్తు చేస్తూ హోలీ నాడు నృత్యాలు, సంగీతం, రంగులను ఆచరిస్తారు. ఉత్తరప్రదేశ్లోని మథుర, వృందావనం ప్రాంతాల్లో జరిగే హోలీ వేడుకలు ప్రపంచ ప్రసిద్ధి పొందాయి. మనది భిన్నత్వంలో ఏకత్వం. అది హోలీ పండుగలోనూ ప్రతిఫలిస్తోంది. ఈ హోలీని ప్రాంతాల వారీగా వారి స్థానిక సంప్రదాయాలతో ఆచరిస్తున్నారు. లాట్మార్ హోలీ బ్రజ్ ప్రాంతంలో ఈ పేరుతో జరిపే హోలీలో మహిళలు పురుషులను సరదాగా కర్రలతో కొట్టుకుంటారు. తూర్పు భారతంలో పూల్ హోలీ అంటారు. అంటే దేవాలయాల్లో పూలతో జరుపుకునే హోలీ అని అర్థం. ఇదే ప్రాంతంలో భక్తి, సంగీతంతో డోల్ యాత్ర పేరుతోనూ, పశ్చిమ తీర ప్రాంతంలో సాంస్కృతిక ప్రదర్శనలతో షిగ్మో పేరిట హోలీ ఘనంగా జరుపుకుంటారు. చూసారా, హోలీ అంటే కేవలం రంగులాట మాత్రమే కాదు, ఇది ప్రాంతీయ సంస్కృతుల సంగమ ఉత్సవం. పండగ ఏదైనా పిండి వంటలు లేకుంటే అది సంపూర్ణం కాదు. హోలీ పండగ రంగులకే కాదు, రకరకాల రుచుల వంటకాలకు ప్రత్యేకమనే చెప్పాలి. గుజియా, మల్పువా, దహివడ, పూరన్ పోలి వంటి స్వీట్లు హోలీలో ప్రత్యేకంగా తయారు చేస్తారు. కొన్ని చోట్ల భంగ్ లాంటి సాంప్రదాయ పానీయాలు ఉంటాయి. రంగుల్లో రసాయనాలు ఉంటాయి. అవి మనకే కాదు, పర్యావరణానికి హానికరమన్న వాదన ఈ మధ్య కాలంలో వినిపిస్తోంది. ఇందులో సత్యం లేకపోలేదు. అందుకే పూలతో తయారు చేసిన సహజ రంగులు వాడాల్సిందిగా వైద్య నిపుణులు సూచిస్తున్నారు. నీటి ఎద్దడి తీవ్రంగా ఉంటున్నందున నీళ్లను వృధా చేయకుండా డ్రై హోలీ చేసుకోవాలని పర్యావరణ ప్రేమికులు పిలుపునిస్తున్నారు. కేవలం రంగులు చల్లుకునే రోజు కాదు, అది భక్తి, ప్రేమ, ప్రకృతి, సమానత్వం, ఆనందం అన్నిటి సమ్మేళనం. అహంకారాన్ని కాల్చి భక్తిని నిలబెట్టిన పురాణం నుంచి ప్రేమను పంచిన కృష్ణలీల దాకా మనసులను రంగులతో నింపే జీవన తత్వమే హోలీ. రంగులు కేవలం శరీరానికే కాదు, మనసులకు కూడా అద్దాలి. సో ఫ్రెండ్స్, ఈ హోలీ నాడు హాయిగా, సరదాగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా మీ ఆత్మీయుల మధ్య గడిపేయండి.